Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. 28వ తారీఖు నాడు భారత నూతన పార్లమెంట్ భవనానికి రాష్ట్రపతి గారి చేత ప్రారంభింప చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఒకవేళ చేయకుంటే మోడీ చేస్తే దాన్ని బైకాట్ చేయాలనే నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. రాష్ట్రపతితోని ఇనాగరేట్ చేయించకపోవడం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి 70 కోట్ల మంది మహిళల్ని అవమానం చేయడం, 15 కోట్ల మంది గిరిజనుల్ని అవమానం చేయడం, భారత రాజ్యాంగాన్ని అవమానం చేయడం. ఆర్టికల్ 79 ప్రకారం ముగ్గురికే పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. రాష్ట్రపతి ఈజ్ ద చీఫ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. దాన్ని కూడా తుంగలో తొక్కే పని, తుంగలో తొక్కి సాంప్రదాయాల పేరు మీద ఆధిపత్య భావజాలాన్ని అమలు చేసే పనిని ఇవాళ బీజేపీ చేస్తా ఉంది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇందులో భాగంగా నిన్ననే మొత్తం కార్యాచరణ ప్రణాళిక ఆదివాసీ కాంగ్రెస్ తరఫున ఇచ్చినాం. 28వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు గాంధీ భవన్ దగ్గర అందరం జమ అయి ఇక్కడి నుంచి ప్రారంభించి 11:30కు బయలుదేరి కొత్త అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏదైతే పెట్టారో అక్కడ 12 గంటలకు పార్లమెంటు భవనం మోడీ ఇనాగ్రేట్ చేసే టైంకు బాబాసాహెబ్ అంబేద్కర్ కు రిప్రజెంటేషన్ ఇస్తాం. దీనికి పెద్ద ఎత్తున ఆదివాసీ కాంగ్రెస్ శ్రేణులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.